మాత్రం ఇక్కడ యోసేపు అన్నదమ్ములకు రొట్టెలు తీసుకువచ్చినాడు గనుక ఇక్కడ ఈయనకు అమ్మి పడేశారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళి ఒక గొర్రె రక్తంలో ఆయన చొక్కా ముంచి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. వారి నాన్నకన్నారు, యాకోబు కన్నారు, ఏమనేసి అంటే, ఈ చొక్కా మాకు దొరికింది అన్నారు. ఈ చొక్కా మాకు దొరికింది, తమ్ముని శరీరం దొరకలేదు, పులి తినేసింది, సింహం తినేసింది అని చెప్పారు. అబద్ధం చెప్పేశారు. ఈరోజు కూడా మీ అన్నదమ్ములే కావచ్చు, అదే విధానంగా మీ తల్లిదండ్రులకు మీరు కావచ్చు, మీ తల్లిదండ్రులకు ఈరోజు మీరు అబద్ధం మాట్లాడి బతుకుతున్నారేమో, అబద్ధం చెప్పి నీకు ఇష్టం వచ్చిన అనుసారంగా నువ్వు జీవిస్తున్నావేమో, ఇష్టం వచ్చిన అనుసారంగా నువ్వు బతుకుతున్నావేమో. ఎందుకనగంటే తల్లిదండ్రులకు అబద్ధం చెప్పిన వారు, తల్లిదండ్రులకు వేడిపించేవారు